ఎట్టకేలకైతే బీజేపీ పార్టీ తన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అయితే ప్రకటించింది. మనతో పాటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, చాలా లేట్ అయింది, మరి ఎట్లా ప్రచారంలో ముందున్నారా వెనుకున్నారా, ఎట్లా ఏం చెప్తారు? ఒక 2 నెలల నుంచి ఆల్రెడీ మా వాళ్ళు కింది లెవెల్లో వర్క్ చేస్తున్నారు. దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. అండ్ నాట్ ఓన్లీ అట్లా కాకుండా కానీ నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి మేము చేయవలసిన పనులు ఆఫీసులు ఓపెనింగ్లు, డివిజన్ స్థాయిలో అన్ని ఆఫీసులు ఓపెనింగ్లు, కిషన్ రెడ్డి గారు గత 2-3 నెలల కాడి నుంచి ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ ఇక్కడ విజిట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి మేము ఫుల్లీ ప్రిపేర్డ్ అయ్యే ఉన్నామండి. ఏం చెప్తారు ప్రచారంలో ఓటర్లను ఏ విధంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? బీఆర్ఎస్ ఏమో గత 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి చెప్తుంది, కాంగ్రెస్ ఏమో ఈ 2 సంవత్సరాల అభివృద్ధి చెప్తుంది. మరి బీజేపీ పార్టీగా మీరు ఏం చెప్తున్నారు ఓటర్లకు? వాళ్ళ అభివృద్ధే చెప్తున్నాం మేము. వాళ్ళు ఏం చేసినా అభివృద్ధి, ఎక్కడికి పోయినా కానీ ఇక్కడ డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది వాళ్ళ అభివృద్ధిలో. ఎక్కడైతే రోడ్లు వేపిస్తా అని చెప్పి రెగ్యులరైజ్ అన్ని ఏరియాలు చాలా వరకు ఇక్కడ రెగ్యులరైజేషన్ కాలేదు, రెగ్యులరైజ్ చేపిస్తా అన్నారు. హైటెన్షన్ వైర్లు ఇవన్నీ చేపిస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడున్నాయో వాళ్ళే చెప్పాలి, ఏం అభివృద్ధి చేసి వాళ్ళని ఓటేయాలి. బస్తీలలో పోతే తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళ గురించి. వాళ్ళు డిపెండెడ్ అని ఒక వర్గం ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఎంఐఎం పార్టీతోని ఎంఐఎం క్యాండిడేట్ని ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు కాంగ్రెస్లో పెట్టుకున్నారు. ఇండైరెక్ట్గా ఎంఐఎంఏ క్యాండిడేట్ అక్కడ. ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది. సో నేను చెప్పేది డెఫినెట్లీ ఈసారి భారతీయ జనతా పార్టీకి చాలా మంచి ఇక్కడ మంచిగా కనిపిస్తున్నది. ఎక్కడికి పోయినా కానీ మంచి ఆదరణ లభిస్తున్నది. అంటే ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అంటున్నారు. మరి జూబ్లీహిల్స్లో దాదాపు 1,00,000 పైగా మైనార్టీ ఓట్స్ ఉన్నాయి. ఎట్లా కన్వర్ట్ అవుతాయి అనుకుంటున్నారు? మీకు ఎట్లా పోలరైజ్ అవుతాయి అనుకుంటున్నారు? మేము లాస్ట్ టైం కూడా డ్రై బూత్స్ అంటే ఓన్లీ మైనార్టీ ఓట్లు ఉన్నటువంటి తొలి చౌక్ ఏరియాలలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా 5-10 ఓట్లు పడ్డాయి బీజేపీకి. అంటే వాళ్ళు మైనార్టీస్ నాట్ ఓన్లీ అనగానే ఓ ఎంఐఎంతోని తోకముడుకొని వాళ్ళు ఎటు చెప్తే అటు గొర్రెలాగా పోయేటోళ్ళు కాదు. కొందరు మైనార్టీస్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. సో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఓన్లీ హిందువుల గురించి కాదు, అవి మైనార్టీస్ గురించి కూడా ఉన్నాయి. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, మైనార్టీస్ కూడా ఆలోచిస్తున్నారు. సరే ఎక్కువ ఓట్లు పడవు కావచ్చు మాకు, కానీ మాకు కూడా ఓట్లు పడతాయి. వాళ్ళు ఎవరెవరు ఏం చేసిరు అనేది ఇంకా వాళ్ళ దాంట్లో ఇంకొకటి వెళ్ళిండు కొత్తగా ఎంఐఎంతో పడకుండేదో HYC అంటేదో. సో వీళ్ళందరూ కూడా ఒక తాటిపైన ఏం లేడు ఈసారి. కానీ హిందువులు ఆలోచిస్తారు ఈసారి ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఎంఐఎంకి వేస్తారా, ఎంఐఎం క్యాండిడేట్ కదా ఆయన, కాంగ్రెస్ అంటేనే ఎంఐఎం, వాళ్ళకి వేస్తారా, బీఆర్ఎస్ మొన్నటిదాకా ఎంఐఎంతో కలిసి ఉన్న వాళ్ళకి వేస్తారా, లేదా అంటే మీ గురించి ఆలోచించేటువంటి మోడీ గారు, కిషన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఎన్నో మన కమ్యూనిటీ హాల్స్, ఎక్కడైతే వాటర్ లేదన్న కాడ ఆయన ఫండ్ నుంచి బోర్వెల్స్, ఇవి చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి వీటిని చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని అనుకుంటున్నాను. ఏంటి లంకల దీపక్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? లంకల దీపక్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చెప్తారు ఒకసారి ఓటర్లకు చెప్పండి. నేను సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ సన్. మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మెన్ చేశారు, మా తాతగారు కూడా, మా ఫ్యామిలీస్ చాలా వరకు సో ఫ్రీడమ్ ఫైటర్స్లలో రజాకార్లకు ఎగెయిన్స్ట్ ఫైట్ చేసినది. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ, అక్కడ మా తాతల వాళ్ళది నల్గొండ కాబట్టి అక్కడ సైడ్ చాలా వాళ్ళు ఫేస్ చేసినారు ఇవన్నీ కూడా అంత. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో వాళ్ళు ఇప్పుడున్న మన ఓటర్లు కూడా ఆలోచిస్తారు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంది. నేను ఎవరి గురించి నేను ఇప్పుడు అనదలుచుకోను, ప్రజలకే తెలుస్తుంటుంది. ఈరోజు కూడా ఎక్కడనో రోడ్ల మీద పోతూ ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద వాళ్ళని నార్మల్గా కొట్టేసారంట ట్రాఫిక్ జామ్ అయితే. ఇది ఇంకా ఎక్కువైపోతుంది. ఇదంతా బీహార్ కల్చర్, ఆ టైప్ కల్చర్ వస్తుంది ఇక్కడ. సో ప్రజలు ఆలోచిస్తారు ఎవరెవరు ఏంటి బ్యాక్గ్రౌండు, ఏం కబ్జాలు ఎవరేం చేసిరు, ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక జనరల్ కేసు లేనటువంటి వాడిని ప్రజలు ఆలోచిస్తారు. ఇట్లాంటివి అనుకుని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బాగా బలపడుతున్న నేపథ్యంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీరు బీసీ ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? మరో పక్కన కిషన్ రెడ్డి సామాజిక వర్గం చెందిన కాబట్టి కిషన్ రెడ్డి దగ్గర నుండి టికెట్ ఇప్పించుకుంటారనేది కూడా బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికి? అవునండి, కిషన్ రెడ్డి గారే ఇప్పించారు, నాకు బరాబర్ ఇప్పించారు. ఎందుకంటే నేను వర్క్ చేస్తాను కాబట్టి. నేను ఒక చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ప్రజల గురించి, బలుగు బలహీన వర్గాల వారి గురించే నేను ఫైట్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఏమీ లేని కాడ కూడా ఓట్లు నేను ఎన్ని సంపాదించుకున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చాయి ఇక్కడ
మీరు చెప్పే వాళ్ళు నిలబడ్డప్పుడు ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీరే చూశారు. అందుకే నా పర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి నాకు ఈసారి సీట్ ఇచ్చారని అనుకుంటున్నాను. నాకు సిటీ ప్రెసిడెంట్ కూడా అదే ఆ బేస్ మీదే వచ్చిందని అనుకుంటున్నాను. నా వర్క్ చూసే బేసికల్గా భారతీయ జనతా పార్టీ బీసీలకి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పడానికి మన నేషనల్ మన కంట్రీకి ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీసీ. అది భారతీయ జనతా పార్టీ ఒక్కటే వాళ్ళని పెట్టగలిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేరుకు బీజేపీ, పేరుకు బీసీ అంటారు కానీ ఓడిపోయే సీట్ ఆయనకి ఇచ్చి చేశారని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తున్నది బీసీల గురించి. వాళ్ళు బీసీల దాంట్లో ఒక 10% మైనారిటీలు ఇంక్లూడ్ చేసింది. దాన్ని తీసేసి మీరు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. బీసీల గురించి ఫైట్ చేస్తున్నది మేము. అంత చిత్తశుద్ధి ఉంటే మీరు సీఎం పోస్ట్ ఇవ్వచ్చు కదా బీసీలకు. మేము బీసీల గురించి సీఎం పోస్ట్కి అనౌన్స్ చేసిన పార్టీ మాది లాస్ట్ టైం. మీరు ఇవ్వచ్చు కదా. పైన కన్నుడు కాదండి ఓట్ల గురించి. మీరు మొన్న చూశారు ఓట్ల గురించి ఎంత దిగజారిపోయారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎర్రగడ్డలో హిందువులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో చుట్టుపక్కల ఏదో ప్రైవేట్ స్థలంలో, అది కూడా గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి ఇంకొక 2 గంటలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే అక్కడ కబ్రస్థాన్కి, ముస్లిం మైనార్టీ కబ్రస్థాన్కి వాళ్ళు ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఓట్ల గురించి ఎంత గలీజ్గా దిగజారుతున్నది కాంగ్రెస్ అనేది అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజలు పట్టం కడుతున్నారు అని చెప్పేసి మీరేం చెప్తున్నారు? మరి రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా చూస్తుంటే కిషన్ రెడ్డిపై అటాక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓడిపోయి సీట్ ఇచ్చారు, ఓడిపోయి ఏ ముఖం పెట్టుకుంటారని చెప్పేసి. జూబ్లీహిల్స్ మీ పరిధిలో ఉంది, పార్లమెంట్ పరిధిలో. అధిష్టానానికి ఏం గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. రాజాసింగ్ కూడా ఎన్ని ఓట్లతో ఓడిపోతారని చెప్పేసి కూడా. రాజాసింగ్ గారు నిజంగా కూడా హిందువుల గురించి ఆలోచిస్తే అలాంటివి చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. నాకు చిన్నప్పటి చాలా ఇయర్స్ నుంచి నా ఫ్రెండే. బట్ స్టిల్ ఇలాంటిది చేసి ఏం చేయదలుచుకున్నారు అనేది సింపుల్గా నిజంగా ఉంటే మీరు వచ్చి మాట్లాడండి, పర్సనల్గా మాట్లాడండి. మీరు పార్టీలో లేరు ఇప్పుడు. మీరు పార్టీలో హిందుత్వం గురించి మీరు ఫైట్ చేశారు. వి ఆల్ అప్రిషియేట్ ఇట్. బట్ స్టిల్ ఈ టైప్లుగా మీరు ఎవరిని బెనిఫిట్ చేయాలని చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విధంగా అంటే ఎవరు బెనిఫిట్ అవుతారు? ఎంఐఎం వాళ్ళే. కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి, వాళ్ళకి నువ్వు బెనిఫిట్ చేయాలని చూస్తున్నారు. నేను అనేది ఇప్పటికి కూడా నీ మీద పార్టీలో ఎవరికి కూడా ద్వేషాలు ఏం లేవు. ఆయన మీద హిందుత్వం మీద ఫైట్ చేస్తారు కాబట్టి ఆయన అంటే చాలా అభిమానం ఉన్నది. ఇలాంటివి మానుకోవాలని చెప్తున్నాను అంత. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీరు కూటమిలో ఉన్నారు. మరి సంబంధించి ఇక్కడ కూటమి టీడీపీ కానీ లేకపోతే జనసేన నాయకులు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా అగ్రనేతలు ఎవరన్నా మీ ప్రచారంలో పాల్గొంటారా? ఏం చెప్తారు? నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి టీడీపీలో చాలా సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఇండివిజువల్గా నా పర్సనల్గా నేను వాళ్ళని కలవడం కూడా జరిగింది. చాలామందిని వాళ్ళు సపోర్ట్ చేస్తానడం జరిగింది. వాళ్ళకు కూడా చేయాలనే ఉన్నది కానీ అధిష్టానం ఇంకా డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని చెప్పారు. బట్ స్టిల్ వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళకి లేటెస్ట్గా మీరు పర్సనల్గా మీరు ఆయనకు సపోర్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందని నాకు చెప్తున్నారు. బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది వేచి చూడవలసిందే. వారు మాత్రం ఉంటే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. అయితే ఈ పార్టీలు కలిసేది మాత్రం పెద్దలు చూసుకుంటారు, అధిష్టానం చూసుకుంటుంది. ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అలా ముఖ్యమైన నాయకులు చాలామంది కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ హెల్ప్ గురించి వాళ్ళు మాట్లాడతారు. నా ఇండివిజువల్గా మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, జూబ్లీహిల్స్ సంబంధించి ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, బీజేపీ 3వ స్థానంలో ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సిట్టింగ్ సీట్ కోసం బీఆర్ఎస్ ట్రై చేస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కంపల్సరీ జూబ్లీహిల్స్లో పాగా వేయాలని చెప్పేసి చెప్తుంది. మరి బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు? మరి ఎవరు చెప్తారో నాకైతే అర్థం కాదు. ప్రజలకు పోతే వాళ్ళ కాంగ్రెస్ గురించి వాళ్ళే చెప్తారు. జనాలల్లో ఏం పరిస్థితి ఉన్నదని రోడ్ల మీద ఇట్లా షాప్లలో పోతే నేనేమైనా అగైన్స్ చెప్తే నా మీద రౌడీజం చేస్తారని భయపడుతుంటారు. ఇక్కడ మేము ఏం లేదే మాకు 65,000 ఓట్లు వచ్చినాయి మొన్న. బీఆర్ఎస్కి 18,000 ఓట్లు వచ్చినాయి మొన్న ఎంపీ ఎలక్షన్లో. సో నేను చెప్పేది వాళ్ళు మైనార్టీస్ ఆలోచిస్తారు కానీ వీళ్ళ ఎవరు వెనుక పోతున్నారు? ఎంఐఎం వెనుక. ఎంఐఎం గుర్తు ఏంటి? తరాజ్ గుర్తులో ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఎటు సైడ్ ఎక్కువ పైసలు పడితే వాళ్ళకు అమ్ముడు పోతారు వాళ్ళు. వీళ్ళు కూడా ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ సంకనాకాలని చూస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఏమి చెప్పలేము. బట్ హిందువులు ఆలోచిస్తారు, హిందువులే కాదు మైనార్టీస్ కూడా ఆలోచిస్తారు. మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను.
ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆ దిశగా బీజేపీ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు ఇక్కడ కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడుతున్నారు. మరోపక్కన చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూడా సంబంధించి నాకు సపోర్ట్ చేస్తారు, అది అగ్రనేతలు చూసుకుంటారు. బట్ ప్రచారానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అది నాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజాసింగ్ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? రాజాసింగ్ అంటే హిందువులుగా మేము అందరం ఆరాధిస్తాం, ఆయనను హిందూ ఫైటర్గా ఆయనను గుర్తిస్తాం, పార్టీలో ఎవరి మీద ఆయనకు కోపం లేదు, బట్ ఎవరి రాజాసింగ్ వెనకాల ఎవరుండి ఈ మాటలన్నీ మాట్లాడిస్తున్నారని ఇప్పటికైనా రాజాసింగ్ అలాంటి మాటలు, మీరు ఎట్లాగూ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మీరు ఏదైనా ఉంటే పార్టీతో మాట్లాడుకోండి, బట్ పార్టీకి నష్టం కలిగించే విధంగా మాత్రం ఇంకొకసారి మాట్లాడదని చెప్పేసి దీపక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని చూస్తుంటే కూడా నా అభ్యర్థిత్వం చూసుకుంటున్నారు. ఖచ్చితంగా నేను ఒక బ్యాక్గ్రౌండ్, మా నాన్న ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, మా తాతగారు రజాకర్లకు సంబంధించి పోరాటం చేసిన వ్యక్తి, బట్ కాంగ్రెస్ అభ్యర్థిని చూస్తుంటే ఆయన నేర చరిత్ర ఏంటో ఓటర్లందరూ గమనిస్తున్నారు. సో ఇవన్నీ చూసుకొని బీజేపీ పార్టీకి ఈసారి జూబ్లీహిల్స్లో పట్టం కడతారని ఆశిస్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.